నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యువమోర్చా ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమము నిన్నటి జరిగిన విషయాన్ని పార్లమెంట్లో మీరు అందరూ చూసింటారు. మహిళలు ఎంతో ఆతృతగా ఈ దేశంలో ఉన్న 50% మంది మహిళలు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అంశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నీరుగార్చారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సింది ప్రతి పౌరుడు. ఎందుకంటే సమాజంలో మహిళకున్న గౌరవము వాళ్ళు ఏమాత్రము పట్టించుకోకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏమాత్రం ఇవ్వకోకుండా ఈరోజు అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కేవలం వాళ్ళే 60 సంవత్సరాలు పాలించినా ఏ రోజే కానీ చిత్తశుద్ధితో పనిచేయాల. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% తేవాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. కానీ నరేంద్ర మోడీ గారు గొప్ప సంకల్పంతో ఆ 33% రిజర్వేషన్ తీసుకురావాలని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టే నిన్న మొన్న పార్లమెంట్ లో జరిగిన విషయాలు మనం చూసాం. అడ్డదిడ్డంగా అడ్డుగోలుగా వాళ్ళు వ్యవహరించి ఏమాత్రం సిగ్గు శరము లేకోకుండా మహిళల్ని ఇంకా అనగదొక్కాలా, వాళ్ళని ఇంకా తక్కువ చూపు చూడాలా అనే ఒక్క సంకల్పంతో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. కానీ సమాజంలో ఉన్న 50% మంది మహిళలు ఏ ప్రాతినిధ్యం చోటు దక్కకూడదు అనే ఒక్క తలంపుతో ఈరోజు సమాజ్వాదీ పార్టీ కానీ, లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ అందరూ ఏకమై ఈరోజు మమతా బెనర్జీ ఒక మహిళ ఉండి 15 సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మహిళగా. కానీ ఆమె కానీ ఈరోజు వ్యతిరేకించడం అంటే ఇంకెంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. ఇలాంటి వారాలని పాలదోరాలి అంటే ఓటు అనే ఆయుధంతోనే వీళ్ళకి బుద్ధి చెప్పాలా. ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళకి సరైన గుణపాఠం మహిళల ద్వారానే చూపించాలనేదే మోడీ గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వైపుగా మేము కానీ అడుగులు వేస్తామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి జై. నిన్నటి రోజున ఏదైతే ఉందో ఖచ్చితంగా అది బ్లాక్ డేగా మన భారతదేశంలో గుర్తించుకోవాలి. ఎందుకంటే 3 దశాబ్దాల కాలంగా మహిళల కోరికగా మిగిలిపోయినటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది చట్టసభల్లో దాదాపు 30 సంవత్సరాలుగా మగ్గి ఉంది. అలాంటి బిల్లుని ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల న్యాయం చేయాలి, మహిళల్లో చట్టసభల్లో ఖచ్చితంగా మహిళలను తీసుకురావాలి, ఏదైతే అసెంబ్లీ కానీ ఏదైతే వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా 33% ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ హక్కును కల్పించాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రయత్నం చేసి ఈ బిల్లును ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఇండియా కూటమి ఏదైతే ఉందో అది ఇండియా కూటమి కాదు, మహిళల పట్ల ఒక నమ్మక ద్రోహ కూటమి అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఏదైతే ఈ మహిళా బిల్లుని ఈరోజు అడ్డుకున్నారో ఖచ్చితంగా 2029కి ఇది ఆరంభం మాత్రమే. భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు దీనికోసం శ్రమిస్తుంది. మహిళల కోసం, మహిళల పట్ల పక్షపాతిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఏదైతే కలగా ఉందో ఆ కళను నెరవేర్చి మహిళలకు, మా అమ్మలకు, మా అక్కలకు, మా అమ్మమ్మలకు మొత్తం అందరికి కూడా మేము వారికి మహిళలకు కానుకగా ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోరుతా ఉన్నారు. అందరికీ నమస్తే. ముఖ్యంగా మేము నిన్నటి రోజున జరిగిన సిచ్యువేషన్ని బ్లాక్ డేగా భావించి ఈరోజు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ కారణంగా 33% రిజర్వేషన్ మహిళలకి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ఎగనిస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని సిగ్గుచేటుగా భావిస్తూ ఈరోజు దిష్టిబొమ్మను తగలబెట్టాము. ఇలాగే మహిళలకు ఎదురు పడి చాలామంది భూస్థాపితమైనటువంటి రోజులు చాలా చూసాము. అలాంటి రోజులు దగ్గరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరలో ఉందనేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దగ్గరలో భూస్థాపితం అవ్వడానికి రెడీగా ఉందనేసి నిన్నటి రోజున హోల్ ప్రపంచం అంతా వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఏదైతే ఎగనిస్ట్ మహిళలకి ఎగనిస్ట్గా తీసుకొచ్చారో ఆ విధంగానే మేము తెలియజేస్తున్నాము. దగ్గరలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడానికి ఒక మహిళలతోనే సాధ్యమని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మహిళలకు 33% రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తారని ఎన్నో ఆశలతో, ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రోజు ఇది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చీకటి గదిలోకి తోచేసినట్లుగా మహిళల్ని రిజర్వేషన్ అనేది వెనక్కి తీసుకురావాలనే ధోరణితోనే వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అయితేనేమి మన దేశంలో పుట్టి పెరగలేదు. మన దేశ భక్తి శ్రద్ధలు వాళ్ళకి ఏమర్థమవుతాయి? ఒక మహిళకి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఒక మహిళని ఎంత ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన
ఆలోచన వాళ్ళకి లేదు కాబట్టినే వాళ్ళ ధోరణిలో ఆలోచన చేస్తున్నారు. ఎంతసేపు వాళ్ళమ్మ వాళ్ళ అక్క మాత్రమే ఉండాలి మహిళలుగా, ఇంకా మిగతా మహిళలు ఉండాలనే ఆలోచన వాళ్ళకి లేదు. మరి ఇంతగా ఆలోచన చేసి మన నరేంద్ర మోదీ వెనకల ఉండి ముందుకు మనల్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా ఒక తండ్రి బిడ్డని ఎలాగైతే కాపాడగలగాలి, ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచన చేస్తారో అదే విధంగానే తండ్రిలాగా మన నరేంద్ర మోదీ గారు ఆడబిడ్డలను ముందుకు తీసుకురావాలి, ప్రతి చట్టసభల్లోనూ ప్రతి చోట ముందు ఉండాలి వాళ్ళు కూడా అనే ఆలోచన ఆయనకు ఇది రావడం చాలా మాకు మహిళల పట్ల మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ఇలాంటి ధర్నాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుతాము. ఇలానే కొనసాగుతుంది. వాళ్ళు కిందికి దిగొచ్చి మా మహిళా బిల్లును ఆమోదం తెలిపే వరకు మేము ఎంతకైనా పోరాడతాము. ఈ అవకాశం మాకు ఇచ్చిన నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం మహిళా మోర్చా తరఫున. అందరికీ నమస్కారం. నా పేరు సౌభాగ్య దగ్గుపాటి, అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు. ఈరోజు మనం దేశంలో సగం జనాభా ఉన్న మహిళలకి చట్టసభల్లో సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టిన సమక్షంలో ప్రతిపక్షం వాళ్ళు మహిళలకి మద్దతు ఇవ్వకపోగా ఈరోజు మహిళలకి మద్దతు ఇవ్వడం లేదు. అందువలన మేము ఈరోజు అనంతపురం జిల్లాలో టవర్ క్లాక్ దగ్గర రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను తగలబెట్టి ఈరోజు మేము పార్టీకి ప్రతిపక్షం ఎప్పుడు మహిళలకి గౌరవం ఇవ్వలేదు కాబట్టి రేపొద్దున ఇండి కూటమి భూస్థాపితం అవడం గ్యారెంటీ అని మేము మహిళల తరపున ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారు మహిళా సాధికారత కోసమై ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసి మహిళల్ని సాధికారత దిశగా నడిపించి ఈరోజు చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇండి కూటమి ఈ దానికి వ్యతిరేకం చేసిన దానికి ఈరోజు మహిళలకి వారు ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నాం అనేది మనకు తెలియజేస్తుంది. వీరిని ఎప్పటికీ కూడా మహిళా లోకం క్షమించదు. భారత్. నమస్కారం. నిన్నటి రోజు ఏదైతే లోక్సభలో జరిగిందో అది నిజంగా ఒక మహిళా లోకానికి చీకటి రోజు అని మనము చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా గత 40 ఏళ్ళ నుంచి కూడా అది మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మహిళలకి తుంగలో తొక్కుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు అందరికీ తెలిసేలాగా వాళ్ళు చేశారు. లోక్సభలో మొత్తం అందరూ కూడా నరేంద్ర మోదీ గారు, మన ప్రియతమ నరేంద్ర మోదీ గారు మహిళల అభివృద్ధి, మహిళలు కూడా నాయకత్వం వహించాలి, చట్టసభలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి గత 23 నుంచి కూడా ఆయన 2023 నుంచి కూడా బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఆమోదించకుండా మహిళలు అంటే కేవలం ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళే నాయకులుగా ఎదగాలి, మిగతా మహిళలు ఎవరు కూడా నాయకులుగా ఎదగకూడదు అనే ఒక దుర్మార్గంతో ఈరోజు ఇండి కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కలిపి మహిళా లోకానికి ఒక చీకటి రోజుని తీసుకొని వచ్చింది. రాబోయే కాలంలో మహిళలే ఇదన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు బుద్ధి చెప్పే విధంగా మహిళలంతా కూడా కలిసికట్టుగా మహిళ 33% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మహిళలు కూడా ఈ నిరసన తెలుపుతూనే ఉంటారు. ఈ పోరాటం ఆగదని ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సందర్భంగా